నా పేరు ఏఎల్ కృష్ణారెడ్డి, రిటైర్డ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్. ఉద్యోగరీత్యా నేను ఎక్కువ పాజిటివ్ టైప్లో ఉండేవాడిని. అయితే ఫలితాలు కూడా అమోఘంగా వచ్చాయి కాబట్టి, అంటే అవి ఆసమాసివి కాదు. నేను చీఫ్ మినిస్టర్ లెవెల్లో బంగారు పథకం పొందాను. తర్వాత విశిష్ట సేవా పథకం కూడా తీసుకున్నాను. కలెక్టర్లు, కన్జర్వేటర్ వాళ్ళతో అయితే ప్రతి సంవత్సరం తీసుకోకుండా ఏ సంవత్సరం పోలేదు. అది ప్రొటెక్షనా, నర్సరీ ఏమన్నా కానీ సరే, ఏదన్నా కానీ. కాబట్టి కనకరత్నం గారిని నాకు పెద్ద పరిచయం లేకుండా కానీ ఆయన విషయాలన్నీ నేను గమనిస్తూ వస్తున్నాను. అప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను, చిత్తూరులో పనిచేసినా కానీ అప్పుడప్పుడు మొట్టమొదటి హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆయన అప్పుడే కనకరత్నం గారు అంటే ఒక సెన్సేషనల్ ఫిగర్. అంటే మాకు ఎక్కువ టచ్ లేదు. సెన్సేషనల్ ఫిగర్ అంటే విప్లవాది కాదు, ఒక తపన, ఒక లక్ష్యాన్ని సాధించాలా, గౌరవ మర్యాదలు ఉద్యోగికి పై వారి దగ్గర నుంచి గౌరవ మర్యాదలు కావాలని ఒక ఎక్స్పెక్టేషన్, ఒక కాంక్ష. దానికోసము ఏ ఉద్యోగి అయినా కింది ఉద్యోగి బానిస కాదు, బిచ్చగాడు కాదు. వాని గౌరవం వానికి ఉంటుంది, పెద్దవారి గౌరవం పెద్దవారికి ఉంటుంది. ఆ గౌరవం ఉండాలనే ఆకాంక్ష కనకరత్నం గారికి ఉండే ఒక బలమైన ఉద్దేశం. అటువంటివి నేను కూడా చాలా మందితో, ఆయనతో డైరెక్ట్గా కాకుండా కానీ చాలా మంది కనకరత్నం గారు మాకు కొన్ని, నాకు ఇప్పటి కూడా నేను అక్కడక్కడ అనేది, కనకరత్నం గారు ఉపన్యాసంలో అసోసియేషన్, అయ్యా మీరు ఆఫీసర్ దగ్గరికి పోతారు, ఆఫీసర్ కూర్చోమని అనాలా? 1 నిమిషం చూస్తారు, 2 నిమిషాలు చూస్తారు, 3వ నిమిషం మీరే కూర్చొని తీసుకొని ఎందుకు కూర్చోరు అని ఒక అద్భుతమైన ఒక, అది ప్రోత్సాహమా, ధైర్యమా, అంత పిరికితనం వదిలేయండి. ఆఫీసర్ నువ్వేం చేస్తాను, ఆడ కుర్చీ ఉంటుంది, ఆ కుర్చీలో కూర్చోమని ఆఫీసర్ చెప్పాలా నీ గౌరవానికి. ఆ కూర్చోని చెప్పనప్పుడు మనం కూర్చుంటే అనేటివి నేను చాలా సందర్భాలలో దట్ ఈస్ ద వన్ ఇన్స్పిరేషన్. అంటే దట్ మీన్స్ మనం ఆఫీసర్ను డామినేట్ చేయడం లేదు, దౌర్జన్యం అసలు చేయడం లేదు. ఆఫీసర్కు మనం గౌరవం ఇవ్వాల్సిందే. ఎప్పుడైతే సెల్యూట్ కొడుతున్నామో వారికి గౌరవం ఇవ్వాల్సిందే. మనం బానిసం కాదు అనేది ఆఫీసర్కు ఉండాలి కదా అనే విధానం. తర్వాత రేంజ్ ఆఫీసర్స్కు ఈ గెజిటెడ్ తీసుకురావడము, నాకు తెలిసి వారి కృషి చాలా ఉండాలి. మేము కూడా అప్పుడు చాలాసార్లు ఈ గెజిటెడ్ అనే మాట విన్నాము కాబట్టి, ఆ జీవో వచ్చిందని కాబట్టి ఎక్కడెక్కడ మీటింగులు పెట్టి వారి కృషిని ప్రస్తావిస్తూ మనకు ఈరోజు ఒక గెజిటెడ్ పోస్ట్. ఎందుకు గెజిటెడ్ పోస్ట్? రేంజ్ ఆఫీసరు, డిగ్రీ హోల్డరు, 3 స్టార్ పర్సను, ఇన్ని రకాలుగా ఉండే వేరే డిపార్ట్మెంట్లో గెజిటెడ్ ఉండేప్పుడు ఇతనికి గెజిటెడ్ ఎందుకు ఉండకూడదని ఒక పోరాటం చేసిన ఒక ధైర్యశాలి అనొచ్చు, పోరాట యోధుడు అనొచ్చు. అది వచ్చింది. మరి అది ఒక గర్వ, అది ఫైనాన్షియల్గా కాకుండా కానీ మనం గెజిటెడ్ హోదా అంటే మనకు గౌరవప్రదమైన ఒక కిరీటం, ఒక బిరుదు ఇస్తారు పలానా పద్మశ్రీ అవార్డు అది ఇదని. అంటే దానివల్ల డబ్బులు వచ్చేది కాదు, అది ఒక క్రియేటబుల్. అట్లా అప్పట్లో ఒక కన్స్ట్రక్ట్ చేయరు, ఇప్పట్లో అయ్యేది కాదు అనుకునేది. గెజిటెడ్ పోస్ట్ రావడానికి కారకుడు మాకు అప్పుడు అనుకున్నాము, ఇప్పుడు అనుకుంటాం, ఎప్పటికీ అనుకుంటాం, అది వీరి ఆధ్వర్యం. ఇంకా పిల్లయ్య గారు సారు చెప్పినట్టు ఆయన క్షుణ్ణంగా పరిశీలించినాడు.
మనకి. ఎందుకంటే ఎన్నో రకాలు ధైర్యం లేని ఏది సాధించలేదు. ఒక పట్టుదల, అది చదువులోన ఏదో కానీ. ఇప్పుడు టంటుడి ప్రకాశం పంతులు గుండెను చూపించినాడు అని అంటాం. మరి ఆయన ధైర్యానికి ఈ పద్ధతి మనం మెచ్చుకుంటాం. మరి ఎవరెవరు ఒక ధైర్యవంతులు ఉండారు, శౌర్యశీలులు ఉండారు, మానవతావాదులు ఉండారు. అందులో వీరు అది ఒక మంచిదని అనుకొని భావించినారంటే దాన్ని సాధించేంత వరకు వదలరు అనేది మాకు తెలిసిన అర్థం. మరి ఈ వయసులో వారు రిటైర్డ్ అయినారు, మేము రిటైర్డ్ అయినాము, ఎందరో రిటైర్డ్ అయినారు. మరి మేము రిటైర్డ్ అయినాని సౌకర్యంగా జీవించాలా, ఎలాంటి మనస్తాపాలు ఉండకూడదు, ఎలాంటి ఉండకూడదని అది ఒక రకంగా అది ఒక రక్షణ, మాకు అది కవచమో, అది ఒక ఆధారమో, మంచిగా పీస్ఫుల్గా జీవించాలా అని. మరి ఈరోజు వాళ్ళ ఆయన కాన్సెప్ట్ ఆయన సొంతాది కాదు. ఎందరో మనం నిత్య జీవితంలో ముసలితనం అనేది ఎంత పనిష్మెంటో అనుభవించేటోళ్ళకు తెలుసు. అది ఆర్థికపరమైనదా, ఆరోగ్యపరమైనదా, బంధువుల పరమైనదా, ఆస్తి తగాదాల వలన వచ్చే కొన్ని విధానాల, లేమితో వచ్చిన విధానాల, ఇవన్నీ ఒక ముసలితనంలో చాలా ఒక పనిష్మెంటే. ఎవరో 110 మందికి ముసలితనంలో ఆరోగ్యం బాగుండొచ్చు, అన్ని జరుగుబాట్లు ఉండవచ్చు, దట్టు ఒక ఉద్యోగరీతి ఉంటే వారి పెన్షన్ రావచ్చు. ఇన్ని ఉన్నా కానీ ఆరోగ్యాలను క్షీణిస్తాయి. నాకు ఎవరు లేరే, చేయుత సహకరించే వాళ్ళు లేరే అని ఆలోచన వద్దంటే మనసులో చేరి అది ఒక పనిష్మెంట్గా కుమలడం, సంకోచం చెందడం, ఇవన్నీ ముసలితనంలో ఉంటాయి. వారికి ఏం భరోసా ఇవ్వాలా, ఏం రక్షణ కావాలా, వారికి ఏ సదుపాయాలు కావాలా అనే ఒక కాన్సెప్ట్ను ఈ వయసులో కూడా కనకరత్నం గారు తీసుకున్నారంటే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఎందుకంటే దానికి గుండె ధైర్యం అంటే ఆయన వయసు అడ్డం రాలే, మిగతా ఏవి అడ్డం రాలే. ఆయన కాన్సెప్ట్కు ఆయన గుండె ధైర్యంతోనే ముందుకు సాగడం అంటే ఎవరైనా సంతోషపడాల్సిందే. ఆయన కాన్సెప్ట్ ధన్యం కావాలని, జయం కావాలని మనం కోరుకుందాము, కాంక్షిస్తాము. అది ఎందుకంటే ప్రజోపకారమైన కాన్సెప్ట్. అది ఒకసాట ఒక అడుగు ముందుకు వేస్తేనే ప్రగతి అన్నారు. అడుగు ముందుకు పడినప్పుడే ధన్యం అన్నారు. కాబట్టి ఈరోజు వారు చేసేది ముందు కాలంలో ఇంకా 10 అడుగులు పడి దాంట్లో కూడా సాధిస్తారనే ఆశాభావం అయితే నాకు ఉండాలి. వారికి తెలుసు ఎవరిని ఎక్కడ సేకరించాలా. ఆజాద్ హిందూ ఫౌజ్ను ఎట్లా తయారు చేశాడో నేతాజీ, అటువంటి నైజం వీరికి ఎవరిని తీసుకోవాలా ఈ కాన్సెప్ట్లోకి, ఎట్లా దీన్ని నడిపించాలా అనే బీజం వేసే కాకుండా ఒక వృక్షంగా తయారైనంత వరకు కూడా ఆయన చేయగలడనేది నాకైతే ఆశాభావం ఉంది. ఎందుకంటే వారి యొక్క దృఢ సంకల్పంతో ఎన్నో చేశారు. ఇప్పుడు ఆయన మనసులో ఈ రకంగా మెదలడం అంటే అది ఆయన కోసం కాదు, ఆయన చుట్టూ ఉండే పరివారం కోసం కాదు. ఇది లోక శ్రేయస్సు అనొచ్చు, లోక పరివారం కోసం అనొచ్చు, లోక కళ్యాణం అనొచ్చు. దట్టు వయసు మళ్ళిన, కాళ్ళు ఉడిగి, కళ్ళు ఉడిగి, చెవులు వినక, ఇన్ని దేవుడే కొన్ని తక్కువ చేస్తాడు. దేవుడు తక్కువ చేసినని మానవతావాదంతో, మానవ ప్రయత్నంతో మనం వారికి
ఏం అందించగలము అన్నది దృక్పథం. అందిస్తే మనం ధన్యులమే. ఇది రేపొద్దున ఎందుకంటే ఒకనొకప్పుడు రాజా రామ్మోహన్ రాయ్ గారిని కందుకూరి వేస్తే వాళ్ళు సమాజానికి ఎదురీతలు ఎదురారు. ఈరోజు వితంతు వివాహాలు జరిపించినారు ఆయన, కానీ ఆయన జీవితంలో ఎన్నో పోరాటాలు చేసినాడు. రాజా రామ్మోహన్ రాయ్ సతీసాగరం మరి ఇవన్నీ రొటీన్గా వచ్చేటివి. ఎక్కడో మహానుభావులు ఎక్కడో ఒకసారి పుట్టుతుంటారు, ఏదో ఒకటి వాళ్ళు సాధిస్తారు, మహనీయులు అవుతుంటారు. ఇది ఒక మహత్తరమైన లక్షణంగా భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి నమస్కరిస్తూ చేసి నా శాయశక్తులు అంటే వారు నిన్ననే ఒక సాహిత్యం కావచ్చు, ఒక ఉపన్యాసం కావచ్చు, మీరు ఎంటర్ రాకున్నా కానీ ఎంటర్ రా అంటే ఇప్పుడు నాతో కాదు వయసు రీత్యా అని నేను ఎంటర్ నడవలేను. కానీ నా మేధస్సుతో ఏదైనా ఒక గ్రూపులో అది ఈయన ఉంటే నేను ఇప్పుడు ఒక సాహిత్య లిటరేచర్ గ్రూప్లో ఉన్నాను కాబట్టి ఆ సాహిత్య పరంగా, ఎందుకంటే మనకు సాహిత్యము, సంగీతము, మంచి ఉపన్యాసము, ఏదో కళాంశంతో ఇన్స్పిరేషన్ తీసుకురాగలిగే శక్తి దానిలో ఉంటుంది. అది అటువంటి ప్రయత్నం నాకు వీలుంటే నేను సహకరించగలను. ముసలి విత్తనం అంటే ఏమి, దాని విధానం నాకు ఏ ఆర్థికపరమైన ఇబ్బందులు లేవు, కానీ ఇబ్బందులు ఏవో ఉంటాయి. ఆ కొండ ఎక్కాలంటే ఎక్కలేను. ఇది ఉదయం ఆ కొండ ఎక్కినప్పుడు ఎక్కేసి ఇప్పుడు ఎక్కలేను. ఏం కూరంటే నాయన నీకు నువ్వు నమస్కారం పెడతాను, నన్ను ఎక్కించే పని చేయాలి. కానీ అప్పుడు నమస్కారం పెట్టేవాడిని కాదు, కొండ ఎక్కి అప్పుడు ఆ శక్తి ఉండేది. కాబట్టి ఇప్పటికే వాస్తవంగా అయితే కాలాతీతమయ్యాయి. అంటే టైం కొంత ఎక్కువైంది. ఉదయం నుంచి ప్రయాణం చేశారు, కొద్దిగా రెస్ట్ రూమ్ తీసుకోవాలి. ఇంకేం సార్, నాకు ధన్యవాదాలు.